మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అత్యవసర ప్రెస్ మీట్ కూడా మీరందరూ నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ఈ రోజు మనం చూసుంటాం గత 2 రోజులుగా 2.0 చిట్టిరెడ్డి జగన్ రెడ్డి అలియాస్ చిట్టిరెడ్డి అని చెప్పి నామకరణం చేసి దాని మీద ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి వైసీపీ దొంగల ముఠా మొత్తం నన్ను కక్షగట్టారు. నా మీద రకరకాల ప్రయత్నాలు, కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఏదో విధంగా చేయాలని ప్రయత్నంలో భాగంగా రకరకాలు చేస్తున్నారు. దానికి భయపడే ప్రసక్తి లేదని చెప్పి మరొకసారి తెలియజేయడానికి ప్రెస్ మీట్. వైసీపీ నాయకులు ఈరోజు పొద్దున్న నుంచి కూడా వాళ్ళ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఐడీలలో వాళ్ళు నా మీద ఏమి చేయలేమా, కిరణ్ రాయల్ని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మామూలే ఆడవాళ్ళు పెట్టి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. విజయమ్మను వాడుకున్నాడు, శర్మిలను వాడుకున్నాడు, ఇంకా అమ్మను వాడుకున్నాడు, ఎలక్షన్ అయిపోయినాక పక్క పెట్టాడు. ఈరోజు అదే మరి ఇక్కడ ఒక ఉన్నాడు రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఆయన పేరు. ఆయన కూడా పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన తిరుపతిలో ఆయన ఎవరెవరు వాడుకున్నాడు, ఏమేం చేసినాడో ఇంక అన్నీ స్టార్ట్ చేస్తాం మేము, అవసరం ఉంది కాబట్టి. ముందు ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానంట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ, తన పేరు లక్ష్మి. తను ఈరోజు వీడియో ఇచ్చింది, వీడియో చూపిస్తాను. తను పెట్టిన వాయిస్ అదే పెట్టు. లైఫ్లో ఒక నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 అప్పులు చేసి అతను నా పిల్లల్ని చంపుతారని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు, చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నారు. అతను కిరణ్ రాయ్ ఎమర్జెన్సీ నా ఇన్ఛార్జ్. ఆయన చనిపోయాకైనా ఆ డబ్బు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నారు. కేవలం కిరణ్ రాయ్ ఈరోజు చనిపోతున్నారు. ఈ ప్లే బాగుంది చూసారా, ఆర్టిస్ట్ ప్లే. నిన్న ఇచ్చిన 1,20,00,000 ఇండోలు ఎక్కడ ఉన్నింది? ఇండోలు ఎక్కడ ఉన్నింది? 1,20,00,000 నిన్న ఇచ్చిందా, మొన్న ఇచ్చిందా, ఇప్పుడు ఇచ్చింది? 1,20,00,000 అబద్ధం. ఏమైనా ఎవిడెన్స్లో ఉన్నాయి మీ దగ్గర? 1,20,00,000 నాకు ఇచ్చిన టైం ఆధారాలు లేవు. మా ఇంటి పక్కన ఉన్నింది. ఏదో చీట్లు డబ్బులు వేసుకుంటే చుట్టుపక్కల ఆడవాళ్ళతో ఇబ్బంది పడతా అంటే నేను మాట్లాడి సెటిల్ చేసాం. ఆ అమ్మాయి సెటిల్ చేయబడి ఇచ్చిన ఆడియో కూడా చూపిస్తా, వీడియో పెట్టి ఒకసారి. ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో 2 సార్లు లక్ష్మి, వైఫ్ ఆఫ్ టి బృందకుమార్. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం. ఇది ఇంకో వీడియో, లేటెస్ట్ వీడియో. డబ్బులు తీసుకున్నప్పుడు 15 లక్షలు ఒకసారి, 15 లక్షలు ఒకసారి తీసుకునింది. 15 లక్షలు తీసుకున్నాక పెట్టి మాట్లాడే వీడియో. డబ్బు తీసుకునే వీడియో. ఒక హోటల్లో డబ్బులు తీసుకుని నా దగ్గర ఆ అమ్మాయి కిలాడి లేడీ చేసి వీడియో తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇంకా అమ్మాయి గురించి ఇప్పుడు అమ్మాయి ప్రొఫైల్ ఇంట్రడక్షన్ చేస్తాను. పక్కన వాళ్ళు కొడుకున్నాడు. వాళ్ళ కొడుకు ఏమో డబ్బులు తీసుకోరు మా దగ్గర ఒక హోటల్లో సెటిల్ చేసుకున్న వీడియో ఇచ్చారు. ఆ సెటిల్ చేసుకొచ్చిన వీడియో కూడా చూపిస్తాను. అది చూపించు ఇంకో వీడియో. చీటీ అమౌంట్లు అవన్నీ చిట్స్ అమౌంట్ ఏదో 50 లక్షలు ఎంత వేసుకుంటే అది మాట్లాడి తీసుకుని ఆ అమ్మాయి అప్పులు అయిపోతే మనం ఏం చేస్తాం? ఊర్లో ఆ అమ్మాయికి తాగుడు అలవాటు ఉంది, మద్యం అలవాటు ఉంది, రకరకాల అలవాట్లు ఉన్నాయి.
ఆ అమ్మాయి మీద నువ్వు చూపిస్తావు ఎఫ్ఐఆర్లో నువ్వు చూపిస్తావు. కిరణ్ రాయ్కి నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీ ఇది వేరే వీడియో లేటెస్ట్ వల్ల డబ్బులు తీసుకున్నాక అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్ బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు 50 లక్షల రూపాయలు చీటీ చేస్తాం. 2024 ఇప్పుడు కాదు ఇది అతనికి నాకు 2016లోది వేసింది. ఎటువంటి లావాదేవీలు లేవు. అన్నిట్లకి పెద్దల సమక్షంలో బాండ్స్ చెక్లు ఇచ్చాడు. గోల్డ్కి రావాల్సిన డబ్బులు తేజు అనే అమ్మాయి మనీకి అన్నిట్లకి అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా వాళ్ళ కొడుకు ఇందాక మాట్లాడాను నాతో 10 నిమిషాల ముందు. అది కోసం వినండి, విన్నాక నేను మాట్లాడతాను. వాళ్ళ కొడుకు ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తా. ఎందుకంటే ఇది వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం, చిల్లర గదవలు ఆడుతున్నారు. ఆ రోజు నా అంకుల్ నేను చూసుకుంటే అంకుల్ డబ్బు సెటిల్ చేసుకున్నారు. ఆమె నేను ఏదో ఇంట్లో గొడవ టాబ్లెట్లు వేసుకుని హాస్పిటల్కి వచ్చింది అంకుల్. ఎప్పుడు వీడియో రికార్డ్ చేసినా కూడా తెలియదు. ఆ ఫోన్ కూడా నా దగ్గర లేదు. నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిశారంటే నా విషయం తెలుసా నీకు? నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిసి 25 లక్షల డబ్బులు డీల్ మాట్లాడారంటే తెలుసా నీకు? అంకుల్ రూపాయి ఇంట్లో నుంచి బయటకు పోలమ్మా అమ్మ 25 లక్షలు అంటారు. సరే ఇప్పుడు మళ్ళీ ఎందుకు టాబ్లెట్ వేసుకుని మీకు గొడవ, ఫ్యామిలీ మెంబర్స్ గొడవ వచ్చింది. కిరణ్ రాయల మీద చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయనకి? మీరు ఇంటికి రండి అంకుల్, ఇంటికి వచ్చి అడగండి. మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీ ఇష్టం. మేలుకోదు నా ఇల్లు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. కాదు రే చరీష్, నేను అడుగు మీ అమ్మ ఇలా చేసి కరెక్టా కాదు? నువ్వు చెప్పు, మనస్ఫూర్తి చెప్పు, కరెక్టా కాదా? కాదు అంకుల్, నేను ఎదురుగా చెప్తున్నా, కాదు అసలు కాదు. ఏరా డబ్బులు వచ్చి తీసుకున్నారు, మంచిగా చెక్కులు ఇచ్చిన, బాండ్ ఇచ్చిన, అన్ని సెటిల్ చేసిన, పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే మీకోసం పోలీసులు తిరుగుతా అంటే పోలీసులు పోకూడదని చెప్పి నేను ఆపితే నా మీద ఇమారు చేస్తారా మీరా? చెప్పు సరీష్. మళ్ళీ అది చెప్తున్నాను కదా, తెలియదు. ఎందుకు నిద్ర మాతలు వేసుకుంది మీ అమ్మ? ఎందుకు మీ ఇంట్లో కాదు, మీ ఎందుకు నిద్ర మాతలు వేసుకుంది మీ అమ్మని గొడవ అనేసి? మీ అమ్మకి మీకు గొడవ? ఊర్లో అంతా అప్పులు చేసింది అంకుల్. వాళ్ళంతా ఇల్లుకి వస్తున్నారు. మా అన్న అడిగాడు చేసుకునేసారు. దానికి నా మీద చెప్పేసింది. అది వాళ్ళ కొడుకు ఆయన సుకుమారుడు వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు. సుకుమారుడు ఆ సుకుమారుడు ఇందాక కాల్ చేశాడు, ఏరా డబ్బులు తీసుకోకుండా డ్రామాలు ఆడతారు మీరంటే చెప్పాడు. ఆయన మీద చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు మీకు అంతా ఇస్తాను, తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీసులో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనసక కొట్టు తిట్టిన ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్లో కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి, స్టేషన్ బిల్ నుంచి పంపించండి మాట్లాడి బెయిల్ తీయించా. స్టేషన్ బిల్ 2021లో. మళ్ళీ జైపూర్లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేని వాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు. ఛాలెంజో దమ్ముంటే ఎదురుగా రా, లేదా ప్రెస్ మీట్లో రా, లంగా పనులు మాత్రం చేయొద్దండి. లంగా గల్లరా 62 ఓళ్ళతో ఓడిపోయారు తిరుపతిలో. సిగ్గులా లంగా పనులు చేస్తారా? ఎవరో పాపం ఎవరో బాకీ ఆడదాన్ని పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లేడీని తీసుకొచ్చి ఆడతారు గేమ్. మీ మాదిరి ఎవిడెన్స్ లేవా? ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజులు మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు, చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడీ అమ్మాయి. అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి. పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన మేము ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. చిట్రెడ్డి కో
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట, జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే, పొట్టిరెడ్డి కూడా, పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంట. ఏమి పీకుతారు పీక్కోండి, ఇంకా ఏం చేస్తారు చేయండి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మాట్లాడతారు. ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20,00,000 డబ్బులు ఇవ్వాలని, డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళ కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీరు రాజకీయంగా నన్ను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు, మీ వల్ల కాల.